నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఫార్మా టు హోమ్ విధానానికి కార్యాచరణ చేపట్టాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్వచ్ఛమైన నిర్దిష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్. గంజాయి విక్రయించిన వినియోగించిన కఠిన చర్యలు. 12 మంది నిందితులు, 2.5 కేజీల గంజాయి సీజ్. ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. నిప్పుల కొలిమిల గుంటూరు జిల్లా. బానుడి బగబగలకు బెంబేలెత్తుతున్న ప్రజలు. సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. రోహిణి కార్తె సందర్భంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. హీట్ వేవ్స్ కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు బెంబేలెత్తుతున్నారు. గుంటూరు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. అవసరమైతే తప్ప వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎండవేళల్లో బయటకు రావద్దని కోరారు. డీహైడ్రేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరగనుంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడ్ని నిర్వహించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, ఇతర నాయకులు పాల్గొననున్నారు. మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. క్లస్టర్ విధానంలో వర్చువల్ గా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. గంజాయి విక్రయిస్తున్న 5, వినియోగిస్తున్న 7 గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల నుండి 18,000 విలువైన 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి వినియోగదారులను పట్టుకునేందుకు యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గంజాయి కేసులో పదే పట్టుబడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఒడిశా బార్డర్ దగ్గర పండించేవారు, అది కంట్రోల్ అయిపోయింది. ఇంతకుముందు వేల ఎకరాలలో గాంజా ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంతా అది తీసేశారు. ఇప్పుడు మన స్టేట్లో అయితే కల్టివేషన్ జరగట్లేదు. కానీ ఇప్పుడు మన నేబరింగ్ స్టేట్ ఉంది ఒడిశా, అక్కడ కల్టివేషన్ ఇంకా ఉంది. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ చేస్తున్నారు, కానీ ఇంకా అక్కడ కల్టివేషన్ జరుగుతుంది. మనకి ఏదైతే గాంజా వస్తుందో అది అంతా కూడా ఒడిశా నుంచే వస్తుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో కూడా కోరాపుట్ నుంచి, ఒడిశా నుంచి గాంజా వచ్చింది. సో మిగతా కేసులు కూడా చాలా అన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసులో ఒడిశా నుంచే వస్తుంది. ఒడిశాలో కొంతమందికి ఇది వాళ్ళు వృత్తిగా పెట్టుకున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కానీ అది ఇట్ విల్ టేక్ టైం. దాని మీద ఎఫర్ట్స్ చేయడం జరుగుతూ ఉంది. స్వచ్ఛమైన నిర్దిష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ కోరారు. వెలగపూడిలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమావేశం నిర్వహించారు. జూన్ 15 నుండి జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి గణన ఫామ్ పంపిణీ మరియు సేకరణ నిర్వహిస్తారని వివరించారు. తుది ఓటర్ల జాబితా 2026 సెప్టెంబర్ 22న ప్రచురించబడుతుందని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
పార్టీ విలువలకు తలొగ్గి మాత్రమే పనిచేస్తున్నామని, అలా అని ఒళ్లు అప్పగించి చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లూరు గ్రామంలో డబ్బు మదంతో జనసేన పార్టీ నాయకులపై టీడీపీ నాయకుడు దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. గొడవ జరిగాక నేను వెళ్లి మాట్లాడిన విషయాలను వక్రీకరించి మధుసూదన్ రావు అనే వ్యక్తి కులాల మధ్య చిచ్చు రగిలించే కార్యక్రమం చేశారని అన్నారు. జన సైనికుడు ఉప్పు జానకి రామయ్యను కొల్లూరు టీడీపీ లీడరు ఆయన అనుచరులతో కొట్టించారన్నారు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన బాధితులపై మరలా దాడి చేసి స్టేషన్ పగలగొట్టి బాధితులపైనే 307 కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత స్పందించి 22వ తేదీన కొల్లూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కానీ మాకు కూటమి విధి విధానాలు మాకు అడ్డుపడతాయి. నిన్న కూడా మా పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో మాట్లాడారు. అయినప్పటికీ నేను ఇవాళ మాట్లాడుతున్నానంటే నాకు పార్టీ ముఖ్యం. నాకు పార్టీ ముఖ్యం. పార్టీలో ఉన్నటువంటి నా కార్యకర్త ముఖ్యం. నాకు హోంమంత్రి గారికి పంపిస్తాను, డీజీపీ గారికి పంపిస్తాను, మా పార్టీ అధిష్టానం కూడా పంపిస్తాను. తదనంతరం తదుపరి చర్యలు తరపుసారి తీసుకుంటాను. మరొకసారి ముగించే ముందు ఎంఆర్పీఎస్ సోదరులను కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి ఏదైనా సరే మాట్లాడే ముందు కానీ చేసే ముందు కానీ ఒకసారి విశ్లేషణ చేసుకుని దాని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది. ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చిలకలూరుపేట హైవేపై జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, టాటా ఏసీ వాహనం పరస్పరం ఢీకొన్న ఘటన సత్యసాయి ట్రస్ట్ ఎదురుగా ఉన్న హైవేపై జరిగింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా క్షతగాతుల్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టాటా ఏసీ డ్రైవర్కు భారీగా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం ఈ ప్రమాదానికి కారణమా లేక మరేదేమైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్న చచ్చిపోతారా పిల్లలు వెళ్తున్నా నువ్వు కూడా నా సలార్ రాయపాటి కన్స్ట్రక్షన్ ఏమైనా తప్పు చేసి ఉంటే విచారణకు సిద్దమని టీడీపీ నేత కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు అన్నారు. గుంటూరులో రాయపాటి అమృతరావు మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక ప్రాంతాల్లో పనులు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే తమ కంపెనీ వాటిని పూర్తి చేసిందని వివరించారు. టెండర్ మాల్ ప్రాక్టీస్ పేరుతో రాయపాటి కన్స్ట్రక్షన్స్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కార్పొరేషన్ కమిషనర్ ఏదో మనసులో పెట్టుకుని తనను వేధించాలని చూడడం కరెక్ట్ కాదని అమృతరావు పేర్కొన్నారు. తనపై పెట్టిన అక్రమ కేసులో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్దమని తెలిపారు. వైసీపీ మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా, డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా, వైసీపీ యువత నాయకులకైనా, వైసీపీ విద్యార్థి నాయకులకైనా, వైసీపీ మాజీ కార్పొరేటర్లకైనా అడగగానే 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చే ఈ కమిషనర్ గారు నగరం కోసం, మేము అభివృద్ధి పనుల కోసం కనీసం 6 కోట్లు 7 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నా కష్టపడి పనిచేస్తాం. అలాంటి కాంట్రాక్టర్ మనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి అతనికి 5 నిమిషాలు సమయం ఉండదు. మీరు రాజకీయంగా నన్ను అనగదొక్కాలంటే అనగదొక్కండి, కానీ వాళ్ళతో వీళ్ళతో కలిసి దయచేసి నన్ను తప్పులను చేసినట్టుగా చేసి నన్ను భ్రష్టు పట్టించొద్దని చెప్పి మీ అందరికీ నమస్కరించి వేడుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమిషనర్ మయూర్ అశోక్ నగరంలోని కృష్ణబాబు కాలనీ, జేకేసీ కాలేజ్ రోడ్, పలక్కలూరు రోడ్, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం మాత్రమే భవన నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణం జరగాలని, భవనాలు నిర్మాణ దశలోనే వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిర్మాణాలను నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టుకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం నెహ్రూ నగర్ 6వ లైన్ నందు రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరగా సదరు రోడ్డు నిర్మించడానికి అంచనాలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ పాలక వర్గం గత 26 సంవత్సరాలుగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి తెలిపారు. వివాహం కాని వారు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా వారికి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలని కోరారు. అంతేకాకుండా భక్తుల కోరిక మేరకు ఏదైనా వివాహం పిల్లలకి లేట్ అవుతుందని అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పుట్టినరోజు స్వామి కళ్యాణం చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా చక్కగా స్పెషల్గా విశేషంగా కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల అభిష్టం మేరకు. కాబట్టి ఈరోజు నెలవారీ కళ్యాణం ప్రారంభం కాబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక మాసం కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం అంటాం. అధిక మాసం చాలా విశేషమైన, దీనికి పురుషోత్తమ మాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా, ఏ స్వామివారి యొక్క వ్రతం చేసుకున్నా, ఏ కళ్యాణం చేసినప్పటికి కూడా అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు ఈ రోజున కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. కన్నిగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 25వ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని స్టేట్ జనరల్ సెక్రటరీ ఎర్రగోపు నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా సమ్మర్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేఎస్ఎస్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ తిరుమలశెట్టి శ్రీనివాసరావు, స్టేట్ వైస్ చైర్మన్ మామిడి సీతారామయ్య, తిరుమలశెట్టి నాగరాజు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దానికి ఆయన అంగీకరించి వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి మెడికల్ క్యాంపులు కానీ, ఈ కోచింగ్ క్యాంపులు కానీ పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి మాతో ఆయన కలిసి రావడానికి సిద్ధపడేందుకు ఆయనకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా సొసైటీ వైస్ చైర్మన్ మామిడి సీతారామయ్య గారు, సొసైటీ ఫౌండరు కరస్పాండెంటు శ్రీ తిరుమలశెట్టి శ్రీనివాసరావు గారు, గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు, ఇప్పుడే వచ్చేళ్ళారు. ఇంటెలిజెన్స్ డిఎస్పీ సుబ్బారావు గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు కార్యక్రమానికి. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో సొసైటీ తరపున జరుగుతున్న సేవా కార్యక్రమాలని తిరుమలశెట్టి శ్రీనివాసరావు గారు ఫౌండరు ఈ సొసైటీకి. ఆయన ఒకరోజు మరి ఒక స్కూల్లో రావటము, ఆ తర్వాత అక్కడ కన్నెగంటి హనుమంతు సొసైటీ ద్వారా చిన్న కార్యక్రమాలు చేయటము, అక్కడ యాక్టివిటీ చూడటము, అలాగే వారు సొసైటీ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను నాకు వివరించడం, మరి మామూలుగా నాకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఇష్టం కాబట్టి ఆయన కూడా ఆహ్వానించిన మీదట వచ్చి చూశాను. చాలా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు కానీ, అట్లాగే ఇప్పుడు ఈ వేసవి శిక్షణ శిబిరం 25వ వేసవి శిక్షణ శిబిరంలో పిల్లలు ప్రతిరోజు వచ్చి పొద్దున సాయంత్రం ఆడటం 150 మంది పిల్లల దాకా నేను గమనించాను. వీరి యొక్క నిస్వార్థమైన సేవకి నేను అంకిత భావంతో నేను కూడా చేయాలనుకున్నప్పుడు వారు నిర్ణయించుకుని ఏకగ్రీవంగా నన్ను ఈ పోస్ట్కి తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కన్నెగంటి హనుమంతు సొసైటీ ఏర్పాటు చేయబడిన ఫౌండర్ శ్రీ తిరుమలశెట్టి శ్రీనివాస గారికి, అలాగే ఎర్రగోపు నాగేశ్వరరావు గారికి, ఇతర మన కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు నిఖితారెడ్డి, తిమ్మిశెట్టి హర్షిని టీసీఎస్ నిర్వహించిన నియామక ప్రక్రియలో ఉద్యోగ అవకాశాలకు ఎంపిక కావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు ఎంపికైన విద్యార్థుల్ని అభినందిస్తూ వారి కృషి, పట్టుదల మరియు అంకిత భావాన్ని ప్రశంసించారు. ఈ విజయం కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, శిక్షణ మరియు మార్గదర్శకత్వానికి నిదర్శనమని తెలిపారు. భవిష్యత్తులో వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. My name is Nikita. I am from Krishnavali Degree College. I am very happy to share this news. I got selected in TCS company, and the placement interview has helped me to improve my communication skills, aptitude and confidence. I thank to our college management and the placement officer. I got selected in TCS Smart Hiring 2026. I am very happy to share this news to you all. This improves my communication and aptitude skills. This interview was held on April 28 in Kakinada. I am so happy to share with you all. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి ఆధ్వర్యంలో 24వ రోజు కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ సూచనల మేరకు ఉపగ్రంథ పాలకులారు కందుల ఝాన్సీ లక్ష్మి పర్యవేక్షణలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా రీసోర్స్ పర్సన్ అనిల్ కుమార్ స్పోకెన్ ఇంగ్లీష్ ని నేర్పించారు. విద్యార్థులతో కథలు చదివించడం, స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రీసోర్స్ పర్సన్ ఋషి విద్యార్థులకు కర్రసాము నేర్పించారు. ప్రమాద సమయంలో తనను తాను రక్షించుకోవడానికి కర్రసాము ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుందన్నారు. కర్రసాము వల్ల శరీర సమతుల్యత, ఏకాగ్రత, ధైర్యం పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపగ్రంథ పాలకురాలు కందుల ఝాన్సీ లక్ష్మి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. కష్టాల్లో దేవుడిని వేడుకుంటే సాయం చేస్తారని బ్రహ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కాబట్టి మన గదిలో దేవాలయాల స్ఫూర్తితో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన్విక పేరుతో బంగారు ఆభరణాల కలెక్షన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు జి విజయగౌరి, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు అతిథులుగా హాజరై సోమవారం గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో బంగారు ఆభరణాల కలెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా దేవాలయాల సౌందర్యంతో తన్వికను అందుబాటులోకి తీసుకుని రావడం శుభపరిణామమని కొనియాడారు. స్టోర్ మేనేజర్ గోపికిరణ్ మాట్లాడుతూ జూలై 12 వరకు క్యాంపెయిన్ జరుగుతుందని, వినియోగదారులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్టోర్ ఎంటీ అద్వైత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఇది మన భారతదేశంలో సాంప్రదాయ సిద్ధంగా ఒక దేవస్థానం దగ్గరికి వెళ్తే మనం అక్కడ అన్ని బొమ్మల శిల్పాలే ఉంటాయి. అంటే ఆ శిల్పాలు ఏంటి చూస్తే ఆటోమేటిక్గా ఆ గుడి విశిష్టత గురించి తెలుస్తూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఈ తన్విక వాళ్ళు మన హిందూ సాంప్రదాయాన్ని ఈ మలబార్ గోల్డ్ ద్వారా ఓపెన్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఈ కార్యక్రమం. అంటే ఇప్పుడు సెట్టు శివ కుటుంబం అంటే దానికి సంబంధించిన ఫోటోలు మొత్తం అట్లాగే హ్యాండ్ తోటి చేసి ఇస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది. దేవాలయాల్లో విగ్రహం ఎలా ఉందో అట్లా ఉంది ఈ చూస్తుంటే మోడల్స్. మనకి చరిత్రలో చూసుకున్నట్టయితే మన సంప్రదాయాల్లో సూర్యవంకలు, చంద్రవంకలు, లక్ష్మీ కాసులు, 7 వారాల నగలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి రాను రాను ఫ్యాషన్ జ్యువెలరీ పేరిట మనకి కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో. అలా కనుమరుగు అవ్వకుండా మనకి కీర్తిని, ప్రతిష్టని తెచ్చేటటువంటి ఈ ఆభరణాలని ముందు తరాలతో ఎక్కువ విలువలతో ముందుకు ఇవ్వాలి, ముందు తరాల వాళ్ళకి అందించాలి అనే ప్రేరణతోటి ఎంపీ అహ్మద్ గారు, మలబార్ చైర్మన్ పర్సన్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం, గుంటూరులో ఈ జ్యువెలర్స్ని తన్విక పేరు మీద లాంచ్ చేయడం జరిగింది. ఈ మేళా మనకి ఎగ్జిబిషన్ కమ్ సేల్ జూలై 12వ తారీఖు దాకా గుంటూరులో ఉంటుంది. తప్పకుండా గుంటూరు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. అందరూ వచ్చి ఎగ్జిబిషన్ని
ఉపయోగించుకొని ఇందులో పెట్టినటువంటి ఆర్నమెంట్స్ని చూసి నచ్చిన వాటిని కొనుగోలు చేయగలరని, వాళ్ళ యొక్క ముందు తరాలకు అందించగలరని. ఈ నెల 28వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఫార్మా టు హోమ్ విధానానికి కార్యాచరణ చేపట్టాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్. గంజాయి విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు. 12 మంది నిందితులు, 2.5 కేజీల గంజాయి సీజ్. ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. నిప్పుల కొలిమిల గుంటూరు జిల్లా. బానుడి బగబగలకు బెంబేలెత్తుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.